ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు బానూరు విలేజ్లో ఉన్నానండి. ఇది మనకి పటాన్చెరు టు శంకర్పల్లికి వెళ్ళే రోడ్డు. నేను ఉన్నది బానూరు విలేజ్లో. నాకు అక్కడ ఈ బిల్డింగ్స్ ఏమైతే కనబడుతున్నాయో అది బానూరు విలేజ్ అండి. ఇక్కడ నుంచి నేను రైట్ తీసుకొని హార్డ్లీ ఒక 100-200 మీటర్స్ వెళ్తే బానూరు విలేజ్. ఓకే, ఇక్కడ నుంచి నేను లెఫ్ట్ తీసుకొని ఒక 5 కిలోమీటర్స్ వెళ్తే శంకర్పల్లికి వెళ్ళిపోతాను. ఓకే, నేను ఉన్నది ఒక రీసేల్ చూపించడానికండి. ఈ ప్రాజెక్ట్ పేరు వచ్చేసి స్టెర్లింగ్ ఆస్టర్ మీడోస్ ఫేజ్ 2. ఓకే, ఈ రన్నింగ్ రోడ్ నుంచి హార్డ్లీ ఒక 200-300 మీటర్స్ వెళ్తే మనకి ప్రాజెక్ట్ వస్తుంది. ఓకే, మనకి హైటెన్షన్ వైర్ చూస్తున్నారు. మనకి ప్లాట్ వచ్చేసి చాలా దూరంలో ఉందండి. ఓకే, ఈ రన్నింగ్ రోడ్ నుంచి ప్లాట్ వచ్చి 650 మీటర్స్ వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ బానూర్ విలేజ్లో కలిసిపోయినట్టే ఉంటుంది ప్లాట్, ఎందుకంటే ప్లాట్ నుంచి మనం విలేజ్ కూడా చూడొచ్చు. ఓకే, ఇంకొంచెం పక్కకి మీరు అక్కడ రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ ఏదైతే కనబడుతుందో అదంతా మనకి ఒక విల్లా ప్రాజెక్ట్ వస్తుందండి ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఈ లేఅవుట్లో మనకి 7 to 8 ఇండివిజువల్ హౌసెస్ కూడా ఉన్నాయి. అందులో 2 బిల్డర్ హౌసెస్, ఒకళ్ళు ఇంకా 4 to 5 ఇండివిజువల్గా కట్టుకొని ఉంటున్న హౌసెస్ అండి. ఓకే, ఈ రీసేల్ ప్లాట్ వచ్చి ఎండ్ యూస్కి కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్కి కూడా చాలా బాగుంటుంది. ఓకే, నేను ప్లాట్ దగ్గరికి వెళ్ళి మీకు ప్లాట్ అంతా చూపిస్తాను. స్టే ట్యూన్ టు వాచ్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. ఆ రన్నింగ్ రోడ్ నుంచి మనం ఒక 100 మీటర్స్ వచ్చాక ఇది మనకి ఎంట్రన్స్ అండి. అక్కడ మీరు బోర్డు చూస్తున్నారు కదా, అక్కడ మీరు దూరంలో బోర్డు చూస్తున్నారు కదా, అక్కడ చూస్తే స్టెర్లిన్ ఆస్టర్ మేడోస్. ఓకే, రీసేల్ వచ్చేసి ఫేజ్ 2లో ఉంది. ఇది మనకి ఎంట్రన్స్ రోడ్. ఓకే, సో మనము ఇక్కడ నుంచి డెడ్ ఎండ్ వెళ్ళి మనం లెఫ్ట్ తీసుకోవాలి ప్లాట్ చేరుకోవడానికి. మీరు లేఅవుట్ ఎంటర్ అవుతూనే మీరు అన్ని ఇల్లులు చూస్తారండి. ఇవి ఇండివిజువల్ హౌసెస్, ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు ఈ ప్రాజెక్ట్లో. 1 2 3 4 5 6 7 to 8 ఉన్నాయండి మొత్తం హౌసెస్ ఈ లేఅవుట్లో. ఫ్రెండ్స్, మనం ఇలా స్ట్రేట్ వచ్చాక మనం ఇంకా 2-3 ఇల్లులు చూస్తాం ఎక్స్ట్రా. దాని తర్వాత ఈ పాయింట్ దగ్గర ఈ పార్క్, ఇది ముందుకెళ్తే డెడ్ ఎండ్. ఈ పాయింట్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. మనం లెఫ్ట్ తీసుకొని ఒక 200 మీటర్స్ స్ట్రేట్ వెళ్ళిపోతే మనకి ప్లాట్స్ ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి. నెక్స్ట్ నేను మిమ్మల్ని ప్లాట్ దగ్గర తీసుకెళ్తాను. చాలా బాగుందండి లేఅవుట్. మనకి విలేజ్కి ఆనుకొని ఉంది. ఎండ్ యూస్కి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్నిటికీ బాగుంటుంది లేఅవుట్. సో మనము లోపల నుంచి ఇలా వచ్చాం మనం స్ట్రేట్గా. అక్కడ అన్ని ఇల్లులు ఉన్నాయి చూస్తే. సో మనకి ఇక్కడ 156 ప్లాట్ యాజ్ ఆన్ టుడే అవైలబుల్ ఉందండి. ఓకే, ఇది 156. ఓకే, మీరు చూస్తున్నారా, ఇక్కడ నుండి మనకి ఇక్కడికి 156 1 2 అక్కడ 3 4 ఇది వస్తుంది. సో మీరు చూస్తే అది బానూరు విలేజ్ అనండి. ఓకే, సో కూతవేటి దూరంలో విలేజ్ ఉంది. ఓకే, ఇటు చూసినా మనకి బానూరు విలేజ్. సో దీనికి ఆపోజిట్ అంటే 157 అటువైపు దాని ఆపోజిట్ అక్కడ కనిపిస్తున్నదంతా మనకి కోళ్ళ ఫారం అండి. ఓకే, ప్రొడక్షన్ అయితే ఏం లేదంట, జస్ట్ ప్యాకింగ్ జరుగుతుంది అన్నట్టు చెప్పారు. లోకల్గా కనుక్కుంటే మీరు కనుక్కోవచ్చు. ఓకే, సో ఈ ప్లాట్ వచ్చేసి మనకి 233 స్క్వేర్ యార్డ్స్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉంది. మనకి ప్రైస్ వచ్చేసి 31,000 కోట్ చేస్తున్నారండి. ఓకే, సో స్లైట్లీ నెగోషియబుల్, ఎక్కువ నెగోషియేషన్ లేదు ఇందులో. మీకు లోన్ కావాలంటే లోన్ ఆప్షన్ కూడా ఉంది. అప్ టు 30 to 35 lakhs వరకు మీకు లోన్ కూడా యాక్సెప్ట్ చేసేలా ఉన్నాడు ఓనర్. ఇది హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్ లేఅవుట్. సో మీకు ముందు చెప్పినట్టు ఇది ఎండ్ యూస్కి కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ అన్నిటికీ బాగుంటుంది. సో మీకు వెస్ట్ వైపు కనెక్టివిటీ తెలుసు. ఇటు పటాన్చెరు, ఇటు చూస్తే బానూరు, ఇటు చూస్తే శంకర్పల్లి. సో అన్ని కనెక్టివిటీస్ బాగుంటుంది ఇది. ఓకే, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనబడుతున్న నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఫ్రెండ్స్, బానూరు నుంచి సైన్ ఆఫ్ చేసే ముందు నా ఈ 2 రిక్వెస్ట్ ఉన్నాయండి. ఒకటి, నా కంటెంట్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ ఎలాంటి రీసేల్ సపోర్ట్ కావాలన్నా, రియల్ ఎస్టేట్ సపోర్ట్ కావాలన్నా నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. నా పేరు వచ్చేసి మహేందర్. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9390995213. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.